అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ఆశ అంతా ఒకటే, మీరు ఎక్కడైతే దుఃఖపడ్డారో, ఎక్కడైతే అన్నీ కోల్పోయారో, ఎక్కడైతే అవమానం పొందారో అదే స్థలంలో మీరు సంతోషంగా నాట్యం ఆడుట మేము చూడాలి. దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి బ్రతుకులో జరిగిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రార్థన మన పరిస్థితులను 100% మారుస్తుంది. మొన్న ఒక బ్రదర్ గారు ఒక కామెంట్ పెట్టారు, అన్న ఈరోజే గనక ప్రభు మాకు ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతే ఇంకో మరణం తప్ప మాకు ఇంకొక మార్గం లేదన్నారు. బహుశా ఈ కామెంట్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి తెలుసా? వారి భుజాల మీద చాలా భారం ఉంది, వారి హృదయంలో చాలా దుఃఖం ఉంది. ఆ బ్రదరే కాదు, ఈరోజు ఎన్నో కుటుంబాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవైపు భయంకరమైన దుఃఖం, ఈ దుఃఖాన్ని కప్పిపూడ్చుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ వాస్తవానికి వారి హృదయం నలిగిపోయింది, కృంగిపోయింది. కొంతమంది అంటున్నారు కదా, ఈరోజు నవ్వుతే రేపు ఏడుస్తున్నామయ్యా, ఈరోజు సమృద్ధిగా భోజనం చేస్తే రేపు కొరతల మధ్యన బ్రతుకుతున్నాం, ఈరోజు భార్యాభర్తలుగా కుటుంబాలుగా సంతోషంగా మాట్లాడుకుంటే అయ్యా మరుసటి నాడు మేము అందరికీ గొడవలు వచ్చేస్తున్నాయి, మాకు దుఃఖము తప్ప మరొకటి ఏమీ మా కుటుంబాల్లో కనిపించట్లేదని బాధపడుతున్నారేమో. కొన్నిసార్లు మనం అనుకుంటాం, యేసయ్య మా ప్రార్థన వింటున్నాడా, యేసయ్య మా ప్రార్థనకి జవాబులు దయచేస్తారా అని కృంగిపోయిన పరిస్థితి. నేను అంటాను నిజమే, వాస్తవానికి మీ భుజాల మీద చాలా భారం ఉంది, మీ హృదయంలో ఎంతో వేదన ఉంది. కానీ ఒక్క విషయం చెప్తానయ్యా, మీరు పడుతున్న బాధ కన్నీరు మీకుండే కొరతన్నిటినీ కూడా నా ప్రభు ఒక్క శుభవార్తతో తొలగించగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని లేఖనాలు ఒకసారి చదువుదామా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ మాట మనం చదవగలిగితే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును, గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవుని వాక్యం అంటున్నారు కదా, బిడలు ఎక్కడైతే దుఃఖపడ్డారో, బిడలంటే ఎవరో కాదయ్యా, నువ్వు నేనే. మనం ఎక్కడైతే దుఃఖాన్ని పొందామో, ఎక్కడైతే అవమానం పొందామో, ఎక్కడైతే మన హృదయం నలిగిపోయిందో, ఎక్కడైతే సమస్తాన్ని కోల్పోయామో ఆ స్థలములో నాట్యం ఆడేలాగా ప్రభు చేస్తాడు. ఆ నాట్యం కూడా ఎలాంటి నాట్యమో తెలుసా? సంతోషముతో కేకలు వేస్తూ గంతులు వేస్తూ ప్రభు సన్నిధిలో ఆనందముగా దేవుని ఘనపరిచే రోజులు వస్తూ ఉన్నాయి. మీరందరూ ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని, ప్రభా నా దుఃఖమును కొట్టివేయడానికి, నా బాధనంతా కొట్టివేయడానికి, నా భుజాల మీద భారమంతా తొలగడానికి ఒక్క శుభవార్తని మీరు పంపించండి ప్రభా అని మీరు ప్రార్థన చేయండి. ఆ ఒక్క శుభవార్త మీ జీవిత చరిత్రను మారుస్తుంది. ఒకసారి హన్నా ప్రార్థన చేసింది, ప్రభా నా దుఃఖాన్నంతా కొట్టివేయి, నేను గుడ్రాలుగా బ్రతుకుతున్నాను అని ప్రభు సన్నిధిలో తీర్మానంతో కూడిన ప్రార్థన చేసింది. చక్కటి కుమారుణ్ణి ప్రభు తనకు దయచేశారు. అలాగే హిజ్కియా మరణకరమైన రోగం మధ్యన ప్రార్థన చేశారు. 15 సంవత్సరాల ఆయుష్ని పెంచి ఒక శుభవార్తతో తన బ్రతుకుని మరలా ఆనందింపజేశారు. ఈరోజు నేను అంటాను, నీ బ్రతుకులో కూడా ప్రభు ఒక బలమైన శుభవార్తని యేసు రక్తములో ప్రభు పంపించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.